2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి సూర్యుడు యోగిస్తున్నారు, కుజుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ ఏది నడుస్తుంది 2వ స్థానంలో. అయినా సరే మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంటది. చాలా ఆనందం అనేది ఉంటది. ఇక్కడ సప్తమాధిపతి అయిన సూర్యుడు ఇన్నాళ్ళు నిశపడ్డాడు. ఆయన తన మిత్రక్షేత్రం వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు అనమాట. దీని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం చేస్తే కనుక బాగుంటది. నవగ్రహాలకి మీరు ప్రదక్షిణాలు చేస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆదివారం రోజున, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. దాని మూలంగా ఇబ్బందులు ఉంటాయి. 2వ స్థానంలో గురువు 6వ స్థానంలో రుణ రోగ శత్రు స్థానంలో ఉండటం మూలంగా ఇబ్బందులు ఉంటాయి. ధనపరంగా మాత్రం సకాలంలో ధనం అనేది రాదు. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. హెల్త్ పరంగా మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా ఆరోగ్యవంతంగా ఉంటారు ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు ఉండరు. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. పెట్టుబడి ఎక్కువ పెట్టకండి. పెడితే కనుక ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది బిజినెస్ లో. దొంగ దెబ్బ తీసే అవకాశం ఉంటుంది బిజినెస్ లో. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో. మ్యారేజ్ పరంగా గుడ్ టైం నడుస్తోంది. సప్తమాధిపతి తన మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశిలో ఉండటం మూలంగా, గురుగారి దృష్టి ఉండటం మూలంగా, గురుగారి పంచమ దృష్టి ఉండటం మూలంగా మీకు మ్యారేజ్ పరంగా బాగుంటది ఈ వారం అనేది. వృత్తిపరంగా మాత్రం మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ఇక్కడ దశమాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉండి మరియు గురుగారు పంచమ దృష్టి దశమ స్థానం మీద ఉన్నది కాబట్టి మీకు చాలా బాగుంటది. మీకు వృత్తిపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. లవర్స్ కి మాత్రం గుడ్ టైం నడుస్తుంది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.